రైట్ మనతో పాటు ఉప్పల్కి సంబంధించినటువంటి బండారు లక్ష్మారెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి ప్రధానంగా మల్కాజ్గిరి ఉప్పల్ ఈ యొక్క ప్రాంతాలలో ఎక్కువ శాతంగా 22A నిషేధిత జాబితా ఉన్నది, ఎలా చూస్తూ ఉన్నారు ఈ యొక్క జాబితాను? యాక్చువల్గా 22A ఏదైతే ఉన్నదో ఆఖరి మా ఇండ్లు కూడా 22A కిందనే పెట్టడం జరిగింది. మేము కనీసము 50 కాదు మా 4 ఫాదర్స్ నుంచి ఉన్నాము, అవి కూడా 22A కింద పెట్టిరు. బిఎన్ రెడ్డి నగర్ అని చర్లాపల్లిలో కానీ, నాచారంలో స్నేహపురి కాలనీ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద కాలనీస్ అన్నీ కూడా 22A కింద పెట్టి ఈరోజు జనాలందరూ కూడా సఫర్ అవుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 22A ఏదైతే నిషేధం పెట్టినరో అది తీసేయాలని చెప్పి ఈరోజు మా హరీష్ అన్న మేమందరం కూడా ప్రొటెస్ట్ చేయడానికి రావడం జరిగింది మల్కాజ్గిరిలో. ఇంకా ముంగట కూడా ఉప్పల్లో కూడా చేస్తామని చెప్పుకో. అంటే బండారు ఫ్యామిలీ అంటే చాలా వరకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఫ్యామిలీస్ కదా, అంటే మీలాంటి ఇళ్ళకే వస్తుంది అంటే సామాన్యుల పరిస్థితి ఏంటంటే మరి రైట్ ఇక్కడ అంటే మరి ఇక్కడ ఒకసారిగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ బయటికి వెళ్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అదే దాంతోపాటు 22Aకి సంబంధించినటువంటి జాబితాను ఇమీడియట్గా ఎత్తివేయాలంటూ కూడా చాలా వరకు వస్తున్నటువంటి స్పందన చూడొచ్చు. అదే ఒకసారిగా ట్రాఫిక్ జామ్ అంతా కూడా జరుగుతూ ఉన్నది. నేరేడ్మెట్ సంబంధించినటువంటి ఏరియాలో పూర్తి స్థాయిలో దాదాపు 20 కాలనీలు కూడా పోతా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అంటే 20 కాలనీలు అంటే దాదాపు చాలా ఎకరాలలో ఉన్నటువంటి గతంలో ఎప్పుడైతే కనీసం సీలింగ్ భూమి లెక్క చూసినా కానీ, మిగతా దేనికి సంబంధించినటువంటి విషయంలో చూసినా కానీ ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చెప్పినట్టుగా తరాల నుంచి ఉన్నటువంటి భూములు కూడా ఇప్పుడు 22A జాబితాలో ఉండడం ఏంది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే ఒక్కసారిగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ట్రస్ట్ అంటే ఇక్కడ ధర్నా ఏర్పాటు చేశారు, నిరసన కార్యక్రమం చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. దాదాపు 20 కాలనీలు అంటే రామకృష్ణాపురం కావచ్చు, నేరేడ్మెట్ కావచ్చు, డిఫెన్స్ కాలనీ కూడా 22Aకి సంబంధించినటువంటి జాబితాలోనే ఉండడం చాలా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రక్షణ ఉద్యోగుల కాలనీలు కూడా 22Aకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాయి. డిఫెన్స్ కాలనీ, వాయుపురి, ఏఓసి కాలనీ, ఆర్టీసీ కాలనీ, రాధాకృష్ణ హౌసింగ్ కాలనీ, కాకతీయ నగర్, దీన్ దయాల్ నగర్, సాయినాథ్పురం, సప్తగిరి కాలనీ, వినాయక్ నగర్, చంద్రగిరి కాలనీ, శ్రీకృష్ణ నగర్, వివేకానందపురం, భగత్ సింగ్ నగర్, దేవీనగర్ కాలనీ, గోకుల్ నగర్, పార్వతీ నగర్, నెహ్రూ నగర్, ఆదర్శ్ నగర్, అంబాలా కాలనీ, జేజే నగర్, వాజ్పేయి నగర్, శ్రీ సాయిబాబా కాలనీ, న్యూ విద్యానగర్, హిల్ కాలనీ, రామాలయం రోడ్ పరిసరాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అంటే ఒక్కసారిగా 22A అంటూ కూడా గుదిబండలాగా మార్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అంటే గతంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా పేరుతోటి కొంత అడలు పుట్టించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఒక్కసారిగా 22Aకి సంబంధించినటువంటి నిషేధిత జాబితాలో ఉన్నాయి మీ ఇండ్లు అంటూ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 20 కాలనీలకు సంబంధించినటువంటి ఒక 22Aది కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి అయితే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నేరేడ్మెట్ సంబంధించినటువంటి కాలనీ వాసులతోటి ఇక్కడ పెట్టినటువంటి దాఖలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో మరి ఏంటి అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం చూస్తే ఏం జరుగుతూ ఉన్నది అనేది కూడా కొంత భయాందోళనకు గురి చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. మరి ఇంతకుముందు బండారు లక్ష్మారెడ్డి వీళ్ళు మాట్లాడినటువంటి నేపథ్యం చూస్తే గతంలో తరాల నుంచి ఇక్కడే ఉన్నాం, ఎక్కువ శాతంగా ఉప్పల్ అనగానే బండారు ఫ్యామిలీ గుర్తుకొస్తే బండారు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి ఇల్లు కూడా 22Aలో ఉండడం, తర్వాత ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ప్రాంతంగా దాదాపు డిఫెన్స్ కాలనీలు కూడా వాయుపురి కావచ్చు, డిఫెన్స్ కాలనీ కావచ్చు, దాదాపు 20 కాలనీలు 22A జాబితా కింద ఉన్నాయి. అదే దాదాపు నేరేడ్మెట్లో దాదాపు 15 కాలనీలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాంటిది అంటే పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అసలు అధికారులు తప్పిదం అంటున్నారు. ఒకసారేమో అది అక్కడ ప్రభుత్వం చెప్పింది మేమెందుకు చెప్తామంటూ కూడా చాలా వరకు పబ్లిక్ ఆధార్ అవుతా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. మేము పిల్లల పెళ్ళిళ్ళ కోసం దానిల కోసం కొనుక్కున్నటువంటి భూములు ఇప్పుడు అమ్మాలి అంటే మాత్రం మేము అమ్మలేకపోతున్నాం అనేది కూడా కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి చూడాలి అంటే ఇక్కడ మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎలా చూస్తారు అంటే ఉప్పల్ కావచ్చు, బోడుప్పల్ కావచ్చు, పొలిటికల్ అడిగితే 22A అంటే దాదాపు 20 కాలనీలు ఉన్నాయి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో. సడన్ గా అంటే 40-50 ఏళ్ల నుంచి లేనటువంటిది ఇప్పుడే సడన్ గా రావడం. ఇప్పుడు మా హరీష్ అన్న చెప్పినట్టు పిచ్చోని చేతిలో రాయి, మన మన రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎప్పుడు రాయి పెడితే ప్రజలందరూ భయపడి ఉత్తుర్రు ఎక్కడ పోవాలో అర్థం అవుతలేదు. అసలు ఇప్పుడు మా హరీష్ అన్న చెప్పినట్టు
22A ఎందుకు అసలు దేనివల్ల పెట్టిర్రు అది సమాధానం కావాలి పబ్లిక్. ఇలా 30,000 ప్రాపర్టీలు మల్కాజ్గిరిలో ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే ఏందది? అర్థం లేని పాలన ఉన్నది. ఇది గట్టిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈ యొక్క 22Aని బరాబర్ తీసే వరకు టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి ఉడక 22A ఉందని చెప్పి ఇంసేపు ఆయన మనతో ఇప్పుడే మాట్లాడారు. కాదండి, మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసిర్రు. లక్షల ప్రాపర్టీలు ఒక మల్కాజ్గిరి 30,000 అంటే 119 నియోజకవర్గాలు. నువ్వు ప్రతి దాంట్లో వేసుకో 30,000 వేసుకో, ఎన్ని అవుతున్నాయి? అంటే అధికారులు తప్పు చేసారు, మాకు సంబంధం లేదనుకున్నాం. అధికారులు కాదు, ఇది ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఘనతనే ఈ యొక్క 22A. కేవలం కమిషన్ల కోసం వాళ్ళు ఈ యొక్క నిషేధిత దాంట్లో పెడితే మా దగ్గరకు వచ్చి కమిషన్లు ఇచ్చి అవిట్లను రిలీజ్ చేసుకుంటున్న ఉద్దేశంతో ఈ యొక్క కొత్త నాటకం 22A తీసుకొని వచ్చిర్రు. ఎలాంటి స్టాండ్ ఉండబోతుందన్న మీ ప్రజల తరపున? బరాబర్ ఇవి నిషేధిత దాంట్లోకి తీయకపోతే మాత్రం తీవ్రంగా మొత్తం ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఏ విధంగా లేచింది, ఈ యొక్క 22A మీద కూడా తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యమం ప్రజలు చేస్తారని నేను తెలియజేస్తాను. అంటే ఇక్కడ మీరు ఎక్కడి నుంచి ఉన్నారమ్మా? అయితే ఇక పూర్తిగా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు 22A బాధితులేనా? రైట్. ఇక్కడ మరి ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తే మనము డబుల్ ఆర్ అని పిలుస్తాం. రేవంత్ రెడ్డి పొడవు అయిపోతుందని చెప్పేసి వాడు బోధన పోచంపల్లి పోయి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 40-50 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నారు. ఇంకా నువ్వు వాళ్ళ మీద నువ్వు ప్రెజర్ చేస్తున్నావు డబ్బు కట్టమని చెప్పి, నేను సీఎంగా వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నా అని నిజ స్వరూపం చూపిస్తాను అని అన్నాడు. చూపిస్తూనే ఉన్నాడు నిజ స్వరూపం. మనకు నిజ స్వరూపం వచ్చేసింది మనకు. ఇప్పుడు అందరికీ కనీసం ఒక్కరోజు కూడా 10 సార్లు మాట్లాడకపోతే మాకు నిద్ర రాదండి. ఆయన చేసేది పొద్దున్న లేస్తాను, ఈరోజు ఏమవుతుందో, పేపర్లు ఏమొస్తుందో ఆ ఫీలింగ్లో ఉండిపోయినాం. ఆ విధంగా అయిపోతుంది. ఎప్పుడు కొన్నారంటే మీరు ఫ్లాట్లు ఎప్పుడు కొన్నారు? నేను 40 ఇయర్స్ అయింది నేను కొనుక్కొని. 40 ఇయర్స్ అయిన తర్వాత అమ్మినోడు అక్కడే ఉన్నాడు, కొన్నాను నేను ఇక్కడ ఉన్నాను. నేను రిటైర్డ్ అయిపోయినా, నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా నీకు ఉంది కదా 5 లక్షలు డబ్బులు ఇస్తాను, నువ్వు కట్టుకో అంటారు. నీ 5 లక్షలు నా కోసం నేను కట్టుకుంటాను, ఒక్కరు అంటాడు. ఏమిటిది? నేను లాయర్గా పనిచేస్తున్నానండి. నేను ఊరికే ఉన్నాను. ఈయన మాత్రం డబుల్ ఆర్ కాడు. నిజంగా చెప్తున్నా కదా, ఆ నిజ స్వరూపాన్ని చూపించి ఒక్కరోజు కూడా వాడిని ఫోటో పెట్టుకొని, నవ్వుతూ ఉన్న ఫోటో పెట్టుకొని 2 పెగ్గులు లాంటిది పాలు పోస్తున్నా రోజు మా ఇంట్లో పెట్టుకొని, నా ఇంటికి కూడా వాని పేరు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ స్టేజ్కి వచ్చేసాది ఇప్పుడు మా పరిస్థితి. చేతుల్లో పేపర్లు ఉన్నాయి, దేనికి సంబంధించినవి ఇవి? నాకు ఇదే దానికి సంబంధించింది. నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ విధంగా 26 కాలనీల్లో 1,00,000 మంది ఓట్లు ఉన్నారు. ఇక్కడ ఇంతమంది బాధపడుతున్నారంటే అర్థమేంటి చెప్పండి? వచ్చింది దేనికోసం? ఇప్పుడు మనము దేవుడు పుట్టించింది దేనికోసం? నువ్వు మంచి పని చేస్తేనే నెక్స్ట్ జన్మలో మళ్ళా నువ్వు చెడ్డ పని చేసావనుకో, కుక్కగాను పిల్లిగాను చేమగాను ఆ విధంగా పుట్టిస్తాడు మనకు. అలాంటి జన్మలు వస్తాయి మనకి. ఇప్పుడు కుక్కలు పిల్లులు ఎలా ఉన్నాయి? వాడికి హౌసెస్ ఉంటాయా చెప్పండి? ఏదైనా కానీ అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎందుకు 40 ఏళ్ళ కింద ఉన్నటువంటి ప్రాపర్టీ సడన్గా ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి రావడం ఎందుకు? ఇది అన్నీ ఇచ్చేసారండి. నువ్వు చేసుకో, మనం డబ్బు పెట్టుకున్నాం కదా, మేమేం కబ్జా చేసుకుంది కాదు, ఇది కాదు. దీనికి సంబంధించి దేవుడు కూడా సృష్టించలేదు మనకి. ఇది భూదాన్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది పరంబాబు ల్యాండ్ అని బోర్డులు పెట్టలేదండి. మనం చేసుకున్న తర్వాతనే ఈ విధంగా తయారవుతుంది మంది. రోజుకు మితిమీరిపోతుంది అంటే ఏమర్థం చెప్పు? ఏ మన 75 ఇయర్స్ సీనియారిటీ ఉంది ఈ సర్వే నెంబర్కు. ఏ సర్వే నెంబర్ కన్నా ఇంత సీనియారిటీ ఉందా చెప్పండి? లేదు. ప్రతి గవర్నమెంట్ వచ్చిన 5 ఇయర్స్ సీనియారిటీలో అందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. రేపు నువ్వు సీఎం కావచ్చు, రేపు నేను సీఎం కావచ్చినా కూడా ఇదే పరిస్థితి ఏర్పడిపోతాం. ఎవరిని నమ్మాలండి? రైట్. ఇక్కడ పూర్తిగా మాట్లాడించేటువంటి కొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఎలా చూస్తారు 22Aకి సంబంధించినటువంటి జాబితాను? సార్ చాలా ఘోరం సార్ ఇది. ఇంత నీచమైన ఘోరాన్ని మేము ఎప్పుడు చూడలేదు. మేము కూడా రియల్ ఎస్టేట్ చేస్తాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందంటే, ఒక వినాయక్ నగర్లోనే చూస్తూ మేము ఉంటాం. మేము ఆ వినాయక్ నగర్లో ఏంటంటే సర్వే నెంబర్ అంటే నోటరీ ల్యాండ్లు ఉన్నాయి కాబట్టి హౌస్ నెంబర్ మీద మేము రిజిస్ట్రేషన్లు చేసుకుంటుండే. ఆ హౌస్ నెంబర్ మీద రిజిస్టర్ చేసుకుంటే ఇంతకుముందు 10,000లో అయిపోతుండే. ఎక్స్ట్రా ఛార్జెస్ అని ఏదో ఒకటిగా బ్యాక్ నుంచి ఇచ్చేది. ఆ 10,000లో అయిపోయేది. ఇప్పుడు 50-60 వేలు తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మన కేసీఆర్ గారేమో ఇండ్లు ఇస్తే వీళ్ళు ఇండ్లు తీసేసుకుంటున్నారు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు మాకు ఓట్లేసి గెలిపించినందుకు. ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు. వినాయక్ నగర్ ఎప్పుడు పుట్టిందన్న? అంటే వినాయక్ నగర్ 1978లో పుట్టింది.
ఇప్పటిదాకా అది ఎట్లుందంటే దానికి వేరే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు, పబ్లిక్ కబ్జా మీద ఉంది. దానికి రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అది ప్రభుత్వాలన్నిటికీ కోరుతున్నాం మేము, కానీ ఎప్పుడు కూడా ఇది క్లియర్ అయితే లేదు. వినాయక్ నగర్ కూడా కొంచెం మా టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చాక మేము మళ్ళీ దానికోసం కూడా చేపియానికి అడుగుతాం, కోరుతాం. ప్రధానంగా 22A తీసుకురావడానికి కారణం ఏమై ఉంటుంది? వాళ్ళ జేబులు నిండడానికి. వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే అవి కూడా రెగ్యులరైజ్ చేసుకొని వాళ్ళు కబ్జా చేయడానికే కదా ఇది చేసేది. ఇంకా దేనికి ఉంటుంది? పబ్లిక్ని పరేషాన్ చేయాలా, వాళ్ళ 30% వాళ్ళకి కావాలా, ఇవన్నీ పరేషాన్లు ఉన్నాయి కదా. అందుకనే అలా దీంట్లో డిఫెన్స్ ల్యాండ్ కూడా ఉంది 22A జాబితాలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది చెప్తారు సార్. డిఫెన్స్ ల్యాండ్కి వీళ్ళు పోతారా సార్? వీళ్ళు చెప్పండి, మీరు ధైర్యం చేస్తారా? డిఫెన్స్ ల్యాండ్కి చేస్తారా? అమాయక ప్రజలకు అన్యాయం చేయడానికి తప్ప ఎవరు కూడా ఏది చేయనీకి ధైర్యం లేదు వాళ్ళకు. డిఫెన్స్ దగ్గర పోనీకి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోతారా వీళ్ళు? రాబోయే ఎన్నికలలో ఎట్లుంటుందన్న పరిస్థితి? కంపల్సరీ బీఆర్ఎస్కి చాలా అధిక మెజారిటీ తోటి వస్తుంది. అంత మొత్తం సీట్లు కూడా 100 పైన సీట్లు వస్తాయి ఎట్లయినా. ఎందుకంటే వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే కుట్రలు మొత్తం పబ్లిక్ గమనిస్తున్నారు. పబ్లిక్ అంతా బీఆర్ఎస్ వైపే ఉంది. కేసీఆర్ని పక్కా గెలిపిస్తుందని కోరుకుంటున్నాం సార్. అంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తే ఒకసారిగా వీళ్ళంతా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో ఇక్కడ నేరేడ్మెట్కి సంబంధించినటువంటి బాధితులు కావచ్చు, ఆల్ ఓవర్ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే 22Aకి సంబంధించినటువంటి దాంట్లో 26 కాలనీలు, దాంట్లో 4 నుండి 5 డిఫెన్స్ కాలనీలు ఉన్నాయి. డిఫెన్స్ కాలనీల దగ్గరికి మరి వెళ్ళారా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరికొంతమంది కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడుంటారమ్మా? మల్కాజ్గిరి అండి. మీ 22A అంట, మీకు ఏమైనా చెప్పిరా అధికారులు కానీ ఏదన్నా తెలుసా? అధికారులను కాదు కానీ మా ఎమ్మెల్యే గారు ముందర నుంచే దీని మీద ఫైట్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు అన్ని అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. చాలా మందికి తెలియదంట 22A అంటే. నిజంగా నేను ఇంత 3 డిగ్రీలు చేసినా నాకు కూడా 22A అంటే బయటకు వచ్చాక తెలియదు. ఇప్పుడు మా ఇల్లు కూడా నేను చూసుకోవాలి, 22A జాబితాలో ఉందో లేదో చూసుకోవాలి. సో ఇలా అన్యాయం చేయడం, ఇవి కూడా ప్రత్యేకంగా ఒక SC ST పేద వర్గాలకు చెందిన భూములే 22లో వేసినని ఇప్పుడే తెలిసింది. హైదరాబాద్లో, మేడ్చల్, మల్కాజ్గిరిలో అన్నిట్లో కూడా నిషేధిత భూముల్లో పెట్టడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే చిన్న చిన్న చిట్టీలు చేసుకొని ఇండ్లు జాగలు కొనుక్కుంటారు పేదవాళ్ళు. ఫ్లాట్లు కొనాలంటే భయపడే స్థాయికి వచ్చింది. తప్పకుండా రియల్ ఎస్టేట్, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, చాలా మట్టుకు ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. ముందు హైడ్రా అనేసి అలా నాశనం పట్టించిండ్రు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 22A జాబితాలో చేర్చడం, ఇవన్నీ కూడా చాలా శుభ పరిణామాలు, అశుభ పరిణామాలు. మనం ఏమి చేయలేము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతే గానీ మనం మాలాంటి వాళ్ళకి ఏమన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. ప్రజలతో మీ ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఏమన్నా చెప్పిరా ప్రజలు? అంటే ఎట్లుంది ఈ పరిస్థితి? అంటే సడన్గా 40-50 లక్షల ప్రాపర్టీ ఇప్పుడు ఏమి ఎట్లా బిడ్డల పెళ్లి చేయాలని చెప్పి చాలా మంది రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? అదే చెప్తున్నా కదండి, ఇప్పుడు కొంతమంది పిల్లలు పెళ్లి చేయాలంటే ఇండ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. అలా ఇల్లు అమ్ముకొని పెళ్లి చేద్దామని కొంతమంది ప్రాపర్టీగా కొంతమంది ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు అది సడన్గా ఇల్లు అమ్ముదామని అనేసరికి అది మీ అది ప్రొవిజన్ జాబితాలో ఉంది, మీ ఇల్లు అమ్మడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ పెళ్లి ఎలా చేస్తారు? ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు ఎక్కడ పోతారు? అన్ని లక్షలు ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళకి? అంటే అక్కడ అన్యాయం జరిగినట్టే కదా. సో ఇలాంటి అన్యాయాలను అరికట్టాలి. అసలు మరి ఆ రేవంత్ రెడ్డికి ఎవరు చెప్తారో ఆ తుగ్లక్ పాలన ఏంటో మాకు కూడా అర్థం కావట్లేదు. ఎట్లుంది 2.5 సంవత్సరాల పరిపాలన ఎట్లుంది? గతంలో కేసీఆర్ను ఒక్కరిని గద్దె దించితే ప్రజాపాలన చేస్తున్నటువంటి రేవంత్ ఇప్పుడు ఎట్లుంది? పబ్లిక్ ఎట్లుంది? మీలాంటి వాళ్ళకి, సామాన్యులకు ఏమనిపిస్తుంది? చూస్తున్నాం కదండి, ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఎన్నో పథకాలు అన్నారు, 2500 స్త్రీలకు అన్నారు, తులం బంగారం అన్నారు. అలాంటిది పోయి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తీసేశారు. కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు. ఇప్పుడు కనీసం 1,16,000 ఒక పేద కుటుంబానికి వస్తుంటే అది కూడా కోర్టులో స్టే తీసుకొచ్చారు. మరి ఇంకా ఏమి ఇస్తారు వాళ్ళు? ప్రతి మహిళకు 2,500 అన్నారు. ఏవి? ఇప్పుడు విడో పెన్షన్స్ కూడా మనకి ఏమి ఇవ్వట్లేదు. వితంతు ఏమంటారు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఏం లేవు. సో ఇవన్నీ కూడా ఆయన చెప్పడం, చూపించడం ఒకటి, చేయడం ఒకటి జరుగుతుంది. ఉన్న వాళ్ళకే దోచిపెడుతున్నాడు ఆయన. పెద్ద పెద్ద కాంట్రాక్ట్లన్నీ ఉన్న వాళ్ళకే. ప్రతి మహిళకి ఇస్తా అంటారు, మీకు వస్తున్నాయా? 2,500 నాకు పక్కన పెట్టండి. మామూలుగా గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా వస్తలేవు. మేము కొద్దిగా గొప్ప మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేమే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ గుడిసెలో ఉన్న వాళ్ళకి కూడా రావట్లేదు. చనిపోయిన వాళ్ళకి కూడా లేవు కదండి. కోవిడ్లో 21లో చనిపోయినారు మా ఆయన. ఇప్పటి వరకు కూడా పెన్షన్ లేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా టైం లేదమ్మా ఇప్పుడు లేదని పంపిస్తున్నారు. 7 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు కూడా లేవండి. ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు అయింది.
ఈ మంత్ ఏమో పెట్టినట్టున్నారు. ఇప్పుడు వెళ్ళి చేయాలి. 6 months నుండి లేదండి, 6 years నుండి లేదు. పెన్షన్లు మరి 4016 ఇస్తున్నాము. 4000 అసలు ఇక్కడ లేనే లేదండి. హైదరాబాద్లో 4000 అనేది లేదు, 2000 ఏదో ఉన్నట్టుంది. అది ఆంధ్రాలో 4000 వస్తున్నాయంట. మరి రేవంత్ రెడ్డి 4016 ఇస్తా అని చెప్పి 4000 లేవండి, ఎక్కడ లేవండి. అసలు ఆ 2000 కూడా లేదండి. ఇప్పటి వరకు నాకు 6 years అవుతుంది మా ఆయన చనిపోయి. ఇప్పటి వరకు ఏ పెన్షన్ లేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా మున్సిపాలిటీలో ఇప్పుడు లేవండి అనడమే అవుతుందండి. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చిందంట, ఇప్పుడు వెళ్ళి పెట్టాలి. అంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఒకసారిగా వీళ్ళంతా కూడా సందర్భాన్ని చూస్తే ఒకసారిగా మొత్తానికి కూడా వీళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎట్లా అంటే ఏంటి అంటే ఏం జరుగుతూ ఉన్నది ఏంది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకసారిగా నేరేడుమెట్టు, మల్కాజ్గిరి, ఉప్పల్ అంటే ప్రధానంగా ఈ ఏరియాలలోనే బాధితులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నటువంటి నేపథ్యం కూడా చూపిస్తూ ఉన్నటువంటి సందర్భం కూడా వస్తూ ఉంది.